ఇంద్రనీల్ గారు, ఇది ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతున్న సందర్భంగా ఎట్లా చూడాలి దీన్ని? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతగానే మనం డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. మీరు కానీ 2024 ఎన్నికలని తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు కేవలం 1,32,00,000 ఓట్లు మాత్రమే పోలేను. అలాంటిది ఈ రోజున అంటే మీరు ఎలక్షన్తో కంపేర్ చేస్తే ఎలక్షన్ రోజున ఏంటి, ఒక హాలిడే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు గ్రామాల్లో అవైలబుల్ ఉంటారు, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు క్యూ లైన్లో ఉండి. ఆ రోజు మొత్తాన్ని కేవలం 5 ఏళ్ల వాళ్ళ పాలన గురించి ఎవరిని ఎన్నుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం పార్టిసిపేట్ చేస్తారు. సో మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టిసిపేషన్ ఎంత వచ్చింది, 82% ఆఫ్ ద పీపుల్ పార్టిసిపేట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీకి అంటే ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేస్తే వచ్చింది కేవలం 1,32,00,000. ఈ రోజున వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు మీరు అన్నట్లు 12 లక్షల మంది వలస జీవితం మీద వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదు ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రాల్లో ఉండి ఉండొచ్చు, లేదు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పూర్తిగా టీడీపీ ఆధిపత్యం ఉన్న గ్రామాలలో వీళ్ళు సంతక సేకరణ ప్రోగ్రాం కూడా నిర్వహించలేరు, ఎందుకంటే అక్కడ అంత ఫెసిలిటీ ఉండదు. సో అలాంటి గ్రామాల్లో నిర్వహించలేకపోవడం అవచ్చు. వీళ్ళు ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రోజున ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు పనుల రీత్యా అంటే ఈ రోజున ఎలా ఉంది అంటే పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయిన ప్రజల్లో ఆ రోజు పని చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సో చాలామంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా 1,04,00,000 సంతకాలు సేకరించారు అంటే ముమ్మాటికి ఇది కూటమికి పడ్డ ఓట్లు కూడా 10% పైన యాజ్ ఎ సెఫాలజిస్ట్ మేము అసెస్ చేయగలం. 10% పైన ఇప్పుడు సంతక సేకరణలో వీళ్ళు కలెక్ట్ చేయగలిగారు. ఇటు టర్న్ అయినట్టు అంటే ఏంటి, కరుడు గట్టినటువంటి ఒక కోర్ వైఎస్ఆర్సీపీ కాకుండా మొన్న కూటమికి ఓటేసిన వాళ్ళలో కూడా ఒక 10% ఇటువైపు కన్వర్షన్ అనేది 200% 1,04,00,000 సంతకాల సాధ్యమవుతుంది. సో ఇది క్లియర్ గా మీరేమంటున్నారు, పతనానికి నాంది అంటున్నారు. అసలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిపితే గ్యారెంటీగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక క్లియర్ సిమ్టమ్ అనమాట. ఏదో ఒక సర్వే చూసాము, మళ్ళీ నిన్న కూడా ఒక సర్వే ఒకటి చూశాను. అంటే మీరు చూడండి, చాలా మందికి అర్థం కాంది ఇది వైఎస్ఆర్సీపీ యొక్క స్ట్రాటజికల్ ప్లాన్ లో భాగం అనాలి. ఇప్పుడు ఈ 1,00,000 సంతకాల సేకరణ వీళ్ళు ఏ స్థాయిలో చేశారంటే వార్డులు బూత్ లెవెల్లో కూడా ఏ బూత్ లో ఏ ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో సహా కలెక్ట్ చేసుకున్నారు. సో వీళ్ళకి అంటే ఇప్పుడు వచ్చిన ఓట్ల ప్రకారం ఏ నియోజకవర్గాల్లో ఆల్రెడీ 50% ఓటింగ్ మద్దతు ఉందనేది కూడా ఈ పార్టీకి తెలుసు. అంటే ఏ స్థానాలు ఆల్రెడీ గెలిచేసాం, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మనకు ఆల్రెడీ వేరే పార్టీ నుంచి మనకు మద్దతు పెరిగింది, ఇవి కూడా చాలా క్లియర్గా వాళ్ళకి డేటా ఉంది ఇప్పుడు. సో వైఎస్ఆర్సీపీ పాజిటివ్ అయితే ఇటు కూటమి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కదా. ఒక్కసారిగా ఈ సంతకాలు అనేది ఫోన్ నెంబర్లతో బూత్ వైజ్ మీరు అంటున్నట్టుగా నియోజకవర్గం వైజ్ ఇవి చూస్తే వాళ్ళకి పెద్ద ఛాలెంజింగ్ గా మారుతుంది కదా. ఇది ఆ డిఫెన్స్లోకి వెళ్ళిపోయే వాళ్ళు రకరకాలుగా ఇవన్నీ ఫేక్ అనే మాటలు మాట్లాడుతున్నారు కానివ్వండి. ఇది స్వచ్ఛందంగా ప్రజలు బేసిక్గా ఏమవుతుంది, విద్యా వైద్యం అనేది ప్రాథమిక హక్కులుగా అందరికీ అందించాలి, అది ప్రభుత్వ పాలనలో భాగం అవ్వాలి. అవి ఎప్పుడైతే దూరం అవుతున్నాయో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ఇంకొకటి మీరు నోటీస్ చేస్తే గత 3 ఎలక్షన్లు సార్వత్రిక ఎన్నికలు 3 సార్లు తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి కొంత మద్దతు తక్కువగా ఉంది. అంటే మీరు వైజాగ్ సిటీ తీసుకున్నా, రాజమండ్రి తీసుకున్నా, విజయవాడ సిటీ తీసుకున్నా, గుంటూరు 2 తీసుకున్నా, నెల్లూరు సిటీ తీసుకున్నా, తిరుపతి తీసుకున్నా, అర్బన్ దగ్గర వీళ్ళకి కొంచెం గెలుపు అవకాశాలు తక్కువగానే కనబడ్డాయి గత 3 ఎలక్షన్లో. కానీ విద్యా వైద్యం విషయంకి వచ్చేసరికి ఈ స్పందన అత్యధికంగా అర్బన్ ఓటర్స్లోనే ఈ కన్వర్షన్ ఎక్కువగా కనబడింది. సో అర్బన్లో ఈ సంతక సేకరణ భారీ స్థాయిలో జరిగిందనమాట. మీరు కావాలంటే మీరు డేటా చెక్ చేయించుకున్న తర్వాత అర్బన్లో భారీ స్థాయిలో అంటే రూరల్లో 60,000 ఓట్లు వచ్చిన కాడ అర్బన్ కాన్స్టిట్యున్సీలో 70,000 80,000 సంతకాల సేకరణ కూడా జరిగింది. సో ఈ సింటమ్స్ అన్ని చూస్తుంటే ఎలా ఉంది అంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీకి మద్దతుగా సైన్ చేసినట్లు లేదు, ఇది ప్రభుత్వాన్ని దించే వరకు మేము ఇంతే కసిగా పనిచేస్తాము అనేది ప్రజల తీవ్రత కూడా కనిపిస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో మన పాలన పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, మనమేదో బాగా చేసేస్తున్నామని మనం అనుకుంటున్నాము, కలెక్టర్లు మీరు బాగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజల స్పందన చూస్తే వాళ్ళలో ఏమాత్రం సంతృప్తికరంగా లేరు అని ఏ ఉద్దేశంతో అన్నట్టు ఇవన్నీ చూసిన తర్వాతనా ఆయన కూడా ఒక రియలైజేషన్ మొదలైందా ఏంటి, లేకపోతే సింపుల్గా అధికారుల పైకి తోసేద్దాం అనుకుంటున్నారా? ఇవాళ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు దానికి కరెక్ట్గా. నీ చేతకంతనాన్ని కలెక్టర్ల మీద దొరకడానికి ముందు నీ పరిపాలన ఫెయిల్యూర్ అనేది వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు మొన్న ఒక సర్వే కూడా నిర్వహించి సర్వేలో ఇచ్చారు
సర్వేలో ఇస్తే గంజాయి పెరిగిందని 79% అని చెప్పారు, రోడ్లు బాగాలేదని చెప్పారు ఇంతమంది, లేదంటే అసలు అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. మొత్తం లిస్ట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో నచ్చనవి అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో రోడ్ల గురించి, అదేవిధంగా మీరు అన్నట్టుగా అవినీతి గురించి, ఏదైతే ధరల పెరుగుదల గురించి, ఈ ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని చెప్పి, సో ప్రభుత్వం ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని మొత్తం లిస్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళ సర్వే చేసుకుంటేనే వాళ్ళే ఫెయిల్యూర్ అని చెప్పారు. ఆ ఫెయిల్యూర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా అనేక సందర్భాల్లో, మీరు ఎమ్మెల్యేలు వెళ్ళటలేదు జనాల దగ్గరికి, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నది. ఒక్క ఎమ్మెల్యేల మీద కాదు, డైరెక్ట్ గా పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీదే పూర్తి వ్యతిరేకత ఉందని చెప్పి చెప్పకనే ఆయన చెప్పి దాన్ని కలెక్టర్ల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తెలివిగా స్ట్రాటజీ ఉపయోగిస్తూ ఉంటాడు. ఏమని? తన చేతగాంతనాన్ని పక్కనాల మీదకి నడతాడు, తన అసమర్థతను పక్కనాల మీదకి దోసేస్తాడు. అది అధికారుల మీదకో ఎమ్మెల్యేల మీదకో తోసేసారు. కానీ వాస్తవాన్ని ఒప్పుకున్నట్టేనా? వాస్తవాన్ని ఒప్పుకున్నట్టే కదా అన్ని. ఇప్పుడు దాంట్లో మన మూడ్ ఆఫ్ ద ఏపీ కలెక్టర్లు కానీ లేకపోతే ఇటు పోలీసు అది వాళ్ళ స్థానం అయితే, పోలీసులది అయితే ఆ డిపార్ట్మెంట్ స్థానం 36వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కలెక్టర్ల పైకి దోసేస్తున్నారు. పరిపాలన చేస్తున్నది ఎవరు? సరే, ఇప్పుడు మీరు కలెక్టర్ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నది ఎవరు? అన్ని నేనే చెప్తాను. దీంట్లో కలెక్టర్లు తప్పే ఉండదు. మీరేమన్నారు? మీరు ప్రజా పరిపాలన చేయమని కలెక్టర్కి ఆదేశించట్లేదు, పొలిటికల్ గవర్నెన్స్ చేయమని ఆర్డర్ చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ చేయమని ఆర్డర్ చేస్తే ఏంటి? రాజకీయ పార్టీగా తెలుగుదేశం వాళ్ళకి మీరు పనిచేయండి అని ఆదేశాలు ఇస్తున్నారు. కలెక్టర్ అప్పుడు నిజాయితీగా ఎలా పనిచేయగలుగుతాడు? మీరు డైరెక్ట్ గా ఉన్నారు, పసుపిల్ల తీసుకెళ్తే వాడికే పనిచేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు మీరు మద్దతు తెలపద్దు, వాళ్ళకి మీరు ఏ పని చేయొద్దని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ మంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు. ఇచ్చినప్పుడు ఇంకా మీకు పొలిటికల్ గవర్నెన్స్ కదా ఇక్కడ నడిచేది. అంటే మరి ఇంకా పరిపాలన ఏముంటది? రాజకీయ పార్టీ పరిపాలనగా ఉంటుంది తప్ప ఏదైతే ఒక ప్రభుత్వ పరిపాలనగా ఉండదు కదా. అక్కడ ఫెయిల్యూర్ అనేది క్లియర్ గా అక్కడ అర్థం అవుతా ఉంది. రైట్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలు ప్రభుత్వమే ఎందుకు నిర్వహించాలి అనే అంశం పైన మనం మాట్లాడదాము. ఒక బ్రేక్ వెళ్లే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎన్ని కాలేజీలు తీసుకొచ్చారు, ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు వాటిపైన ఎలాంటి కుట్ర చేస్తున్నారు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని, అందులో పూర్తయినవి ఎన్ని అన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. 2019-24 మధ్య వైఎస్ జగన్ ఏర్పాటు చేసినటువంటి అంటే 17 మెడికల్ కాలేజీలకు ఆయన శ్రీకారం చుట్టారు ఒకేసారి. ఇది ఒక చరిత్ర. రాష్ట్ర చరిత్రే కాదు, దేశంలో కూడా 17 మెడికల్ కాలేజీలకు ఏకకాలంలో శ్రీకారం చుట్టి ఒక చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11-12 ఉంటే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఇన్నేళ్ల చరిత్రలో ఉన్నవి అవైతే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి కేవలం 3 సంవత్సరాలలో 6 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు. క్లాసులు ప్రారంభమైన కాలేజీలు 6, సిద్ధంగా ఉన్న కాలేజీలు 5. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి, మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఇక్కడ పూర్తయినటువంటి కాలేజీలు, క్లాసులు కూడా ప్రారంభమైనటువంటివి. ఏవి? పాడేరు, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, అలాగే నంద్యాల. ఇవి 6 కూడా ప్రారంభమయ్యాయి. అలాగే క్లాసులు ప్రారంభానికి సిద్ధంగా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి చేసుకుని, ఇన్ఫ్రా అంతా రెడీ చేసుకుని, ఇక సీట్ల కేటాయింపు దగ్గర ఉన్నటువంటి కాలేజీలు ఎన్నున్నాయంటే 5 కనిపిస్తున్నాయి. పిడుగురాళ్ల, ఆదోని, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం. ఇప్పుడు ఇందులో 10 కాలేజీలను ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారు. దీన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునివ్వడం, అనూహ్యమైనటువంటి స్పందన రావడం, ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఎక్స్లో కూడా ట్రెండింగ్లోకి వెళ్ళడం, 1,04,00,000 సంతకాలకు పైగా సేకరించడం, గవర్నర్ గారిని కలవడం అంతా జరిగింది. అసలు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు దోచిపెట్టడం వెనుక అతిపెద్ద స్కామ్ దాగుందా? ఏంటా స్కామ్ అన్న దానిపైన మనం చర్చిద్దాం.